హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఇవాళ మార్కెట్ చాలా పాజిటివ్గా రీబౌండ్ అయింది కదా. మనకి చూస్తే 25,013 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 218 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 51,000 మీద క్లోజ్ అయింది. అంటే విచ్ ఈస్ లిటిల్ బిట్ పాజిటివ్ సైన్స్ మనకు వచ్చినాయి అనుకోవచ్చు. ఈరోజు మార్కెట్లో ఓవరాల్ మార్నింగ్ నుంచి పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వచ్చింది. మార్నింగ్ ఓపెన్ అయిన టైంలో చూస్తే మీకు ఆల్మోస్ట్ నియర్ ఎస్టర్డే ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే హోవర్ అవుతూ, సో ఒకసారి మామూలుగా మనకు రిజల్ట్స్ వచ్చినప్పుడు చైనా స్టిమ్యులస్ ప్యాకేజ్ గురించి వాళ్ళ అఫీషియల్స్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి డిక్లేర్ చేశారో, సో దాంట్లో అంత పాజిటివ్గా కామెంట్స్ లేవు. కామెంటరీ వచ్చేసేసి స్లోగా గ్రాడ్యువల్గా వాళ్ళు చేసిన ఏదైతే ప్రపోజల్స్ ఉన్నాయో స్లోగా గ్రాడ్యువల్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. సో ఇమ్మీడియట్గా చేస్తామని చెప్పి ఏమీ చెప్పలేదు. కాబట్టి అక్కడ కొద్దిగా స్తబ్దుగా ఉన్నాయి మార్కెట్స్. మీరు చూస్తే హ్యాంగ్షాంగ్ మార్కెట్ ఆల్మోస్ట్ 10% ఈరోజు రెడ్లో ఉంది మార్నింగ్ అవర్స్లో. సో అప్పుడు మార్నింగ్ అవర్స్లో మన మార్కెట్స్ మాత్రము స్తబ్దుగానే ఉన్నాయి. ఒక్కసారి బీజేపీ టర్న్ అరౌండ్ ఎక్కడైతే మనకి హర్యానాలో బీజేపీ టర్న్ అరౌండ్ రిజల్ట్స్ చూపించడం స్టార్ట్ అయిందో మార్కెట్ రీబౌండ్ అవ్వడం స్టార్ట్ అయింది. స్లోగా గ్రాడ్యువల్గా 24,900 లెవెల్స్ దగ్గర హోవర్ అవుతూ, అంటే 24,900 నుంచి ఒకసారి అప్ మూవ్ తీసుకొని 24,990 మనకి ఇంతకుముందు మనం రెసిస్టెన్స్ అనుకున్న లెవెల్స్ వరకు వచ్చి ఒక్కసారి మరలా రీబౌండ్ అవుతూ ఓవరాల్గా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. సో ఇది నిఫ్టీ. అదే బ్యాంక్ నిఫ్టీ విషయం, బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. 15 మినిట్స్ క్యాండిల్ చూస్తే మీకు 50,460. సో నిన్న క్లోజ్ అయింది 50,490 లెవెల్లో కదా, 470 లెవెల్లో. సో ఆ లెవెల్ నుంచి 20-30 పాయింట్స్ డౌన్ తీసుకొని అక్కడి నుంచి గ్రాడ్యువల్గా అప్ మూవ్ అవుతూ, సో స్లోగా గ్రాడ్యువల్గా అప్ మూవ్ అవుతూ ఈరోజు మార్కెట్లో ఎటువంటి వాలటిలిటీ లేదు. ఓవరాల్గా మార్కెట్ చెప్పాలంటే ఈరోజు స్మూత్గా పాజిటివ్గా అప్ సైడ్ మూవ్ అయింది. సో ఇదంతా టెక్నికల్ రీబౌండా లేదంటే పాజిటివ్ టర్న్ అరౌండా? సో మీకు చూస్తే కనుక పీసీఆర్ పుట్ కాల్ రేషియో వచ్చి 0.7 బిలోకి వచ్చేసింది. లాస్ట్ 6 డేస్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఈరోజు ర్యాలీ అయింది ఆఫ్టర్ 6 సెషన్స్ స్లంప్. సో ఇది ఓవరాల్గా చూస్తే మార్కెట్ రీబౌండ్ అనే సంకేతాలు మాత్రమే ఇస్తుంది. ఇది మాత్రం పాజిటివ్ టర్న్ అరౌండ్ కాదు. మనకు పాజిటివ్ టర్న్ అరౌండ్ అని తెలియాలంటే సుమారుగా సో 25,480 మనకి ఇక్కడ ఒకసారి అప్ తీసుకొని ఇప్పుడు 4th అక్టోబరు ఆఫ్టర్నూన్ సెషన్స్లో 25,485 లెవెల్స్ని ఒకసారి రీటెస్ట్ చేసి చూసారా. ఆ లెవెల్స్ అబౌవ్ క్లోజ్ అయితే మాత్రమే ఏదైనా డే క్లోజింగ్ క్యాండిల్ ఎప్పుడైనా సరే 25,485 అప్రాక్సిమేట్గా తీసుకుంటే రౌండ్ ఫిగర్ అయితే 500 25,500 లెవెల్స్ని అబౌవ్ క్లోజ్ అయితేనే పాజిటివ్గా మనం మార్కెట్ని చూసే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు సెల్ అండ్ రైజ్ మార్కెట్సే ఇవి. మీరు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసేసి 25,147 25,147 మొన్న ఏదైతే మనం రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ ఫస్ట్ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. ఆ తర్వాత మీకు 25,300 లేదంటే 350 దాని మధ్యలో ఒక రెసిస్టెన్స్, అంటే 25,140 నుంచి 200 లెవెల్స్ అబౌవ్. సుమారుగా మీకు చూస్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఇస్తాను మీకు. 25,300 లెవెల్స్ ఒక సెకండ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అదే సపోర్ట్ దగ్గరకు వచ్చేప్పటికి ఈరోజు లోన్ చూసారా, అంటే అప్ ట్రెండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 24,920 లెవెల్స్, అంటే అప్రాక్సిమేట్గా ఈ రేంజ్లో 24,880 24,900 ఈ రేంజ్లో ఒక్కసారి వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుని మళ్ళీ క్యాండిల్ ఏదైనా ఫామ్ అవుతుందా, ఇటువంటి క్యాండిల్ ఏదైనా ఫామ్ అవుతుందా అని చూసుకొని మాత్రమే మార్కెట్స్లో ట్రేడ్ చేయాలి. ఇదంతా ఆప్షన్ ట్రేడింగ్ మాత్రమే. ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి సపోర్ట్ లెవెల్స్ కానీ రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ మనము పట్టించుకోవాల్సిన పని లేదు. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి మార్కెట్లో, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి. ఈరోజు 2 స్టాక్స్ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ 2 స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎట్లా ఇస్తున్నాయో ఒకసారి చూద్దాం. అది ఫ్రెండ్స్, ఫస్ట్ స్టాక్ వచ్చి పిఎఫ్సి
200-day మూవింగ్ యావరేజ్ 460 లెవెల్స్ 200-day మూవింగ్ యావరేజ్ అరౌండ్లో మీకు మూవ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు కూడా మోర్ ఆర్ లెస్ 465 లెవెల్స్లో ఉంది. సో ఈ లెవెల్స్లో బై చేసుకుంటే అప్రాక్సిమేట్గా 510 ఫస్ట్ టార్గెట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ టైమ్ హై. ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్. సో మీకు ఒకసారి పడినంత మాత్రాన మార్కెట్లో దీని విలువ పడిపోదు. సో టెక్నికల్ రీజన్స్ వల్ల కావచ్చు, లేదంటే పిఎస్సి స్టాక్లో నెగిటివ్ సెంటిమెంట్ ఉండడం వల్ల కావచ్చు, ఏదన్నా కావచ్చు, మనకి బ్రైట్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఈ టైంలో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీకు ఈజీగా ఆల్ టైమ్ హై 580 లెవెల్స్ని క్రాస్ చేసే అవకాశం ఈజీగా ఉంది ఈ స్టాక్లో. అట్లానే ఇంకో స్టాక్ చూద్దాము, ఆర్ఈసి స్టాక్ మీకు 500 లెవెల్స్. సో నిన్న ట్రేడింగ్లో 498 480 లెవెల్స్లో మీకు దొరికింది. కాకపోతే 514 నిన్న మనం ఒకసారి మాట్లాడుకున్నాము, నిన్న వీడియోలో చెప్పాను అనేది 510 514 అనేది 200 మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ తీసుకుంటే మీకు సుమారుగా 580 లెవెల్స్. ఫస్ట్ వచ్చేసేసి ఫస్ట్ టార్గెట్ 580 వస్తుంది. ఆ తర్వాత మీకు ఆల్ టైమ్ హై క్రాస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే పిఎస్సి స్టాక్లో టర్న్ అరౌండ్ వస్తుందో, పిఎస్సి స్టాక్ మీద ఎప్పుడైతే మరలా ఒకసారి బజ్ వస్తుందో, పిఎఫ్సి కానీ ఆర్ఈసి కానీ కంపల్సరీ మీకు మంచి పాజిటివ్ రిటర్న్స్ వేసేస్తాయి. మీరు కనుక ఒకసారి వీటిని చూడదలుచుకుంటే ఒకసారి ఈ లెవెల్స్ని గమనించుకొని మీరు మీ కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉండే స్టాక్స్ ఇవి. అట్లానే రేపటి మార్కెట్ ట్రెండ్ ఎట్లా ఉండొచ్చు? రేపటి మార్కెట్ మోస్ట్ ప్రాబబ్లీ కన్సాలిడేషన్లోనే ఉండొచ్చు. మీరు ఏదన్నా పొజిషన్స్ తీసుకోదలుచుకుంటే డౌన్ సైడ్ 24,920 లేదంటే 24,900 వచ్చినప్పుడు బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు. అట్లానే 25,150 ఆ రేంజ్కి వచ్చినప్పుడు ఒకసారి సెల్లింగ్ చేయొచ్చు. అది ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ 55,700 నుంచి 55,600 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు బై చేసుకునే అవకాశం ఉంది. అట్లానే 51,500 లేదంటే 51,400కి వచ్చినప్పుడు సెల్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో మీరు ట్రెండ్స్ కనుక గమనిస్తే ఎక్కువ క్వాంటిటీ కాకుండా మీ క్వాంటిటీ, మీ సైజు, మీ ట్రేడింగ్ సైజ్ వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే ట్రేడ్ చేయండి. ప్రాబ్లీ 4 లాట్స్ 5 లాట్స్ లేదంటే మీ కెపాసిటీ కనుక 100 లాట్స్ అయితే 20 లాట్స్ అంటే 1/5. మీ కెపాసిటీ 10 లాట్స్ అయితే 3 లాట్స్ 4 లాట్స్. సో 1/5 లేదంటే 1/4. సో ఆ విధంగా ప్లాన్ చేసుకొని మీరు మార్కెట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ దిస్ వీడియో. Please share this video and please like this video if you like. Please do not forget to subscribe this video.